ఫాస్ట్ న్యూస్. నేను మీ యాంకర్ రచన. న్యూస్ అప్డేట్ చూద్దాం. రాజకీయ ప్రయోజనాల కోసం తెనాలి ఘటనకు కులం, మతం, రంగు పులుముతున్నారని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఆరోపించారు. ఇక విజయవాడ సత్యనారాయణపురం మోడల్ పోలీస్ స్టేషన్ను డీజీపీతో కలిసి ఆమె ప్రారంభించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తెనాలి ఘటనకు సంబంధించిన యువకులపై పలు కేసులున్నాయని, పోలీసులపైనే వార్డు చేయి చేసుకున్నారని డీజీపీ వెల్లడించారు అని అనిత గుర్తు చేశారు. అలాంటి గంజాయి బ్యాచ్ ఇంటికి వైసీపీ అధినేత జగన్ వెళ్తున్నారని, అది కేవలం రాజకీయ లబ్ధి పొందడానికి, కులమతాలను రెచ్చగొట్టడానికేనని ఆమె తీవ్ర స్థాయిలో విమర్శించారు. గతంలో టీడీపీ కార్యాలయంపై దాడి జరిగితే తమ కార్యకర్తలకు బీపీ వచ్చిందని జగన్ సమర్థించుకున్నారని గుర్తు చేశారు. ఇక వైసీపీ హయాంలో మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ను నడి రోడ్డుపై కొట్టిన, రాజమండ్రిలో ఇసుక మాఫియాపై మాట్లాడిన వరప్రసాద్కు పోలీస్ స్టేషన్లో శిరోముండనం చేసిన ఆనాడు జగన్ ఎందుకు స్పందించలేదని, వారి ఇళ్లకు వెళ్లి ఎందుకు పరామర్శించలేదని అనిత నిలదీశారు. ఇక పులివెందులలో మహిళా హత్యకు గురైనప్పుడు తాము వెళితే కేసు పెట్టారని అన్నారు. ఇక తమ ప్రభుత్వంలో అక్రమ అరెస్టులు, హౌస్ అరెస్టులు లేవని, పోలీసులు స్వేచ్ఛగా పనిచేసుకోవాలని ఆమె స్పష్టం చేశారు. పోలీసుల విధులకు ఆటంకాలు కలిగించవద్దని సూచించారు. అది వాళ్ళ గంజా బ్యాచ్. నిన్న కూడా మా వాళ్ళు డిపార్ట్మెంట్ అంతా కూడా ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు డీసీపీ గారు. అసలు వాళ్ళ మీద ఎన్ని రౌడీ షీట్స్ ఉన్నాయి. అసలు తెనాల్లోని నాకే కాదండి, మీకు కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది, ఒక విలేకరులుగా మీకు కూడా. ఒక్కసారి తెనాల్లో వాళ్ళ తాలూకా నేచర్ ఏంటి, వాళ్ళ తాలూకా బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నది ఒకసారి చెక్ చేయండి. యాక్చువల్గా ఒక గంజా బ్యాచ్ పోలీస్ డిపార్ట్మెంట్ మీద చేయి చేసుకునేటప్పుడు అంటే ఫర్దర్గా ఒకసారి దానికి కూడా వీళ్ళు రాజకీయ రంగు పులిమేసి దానికి కులాన్ని అంటగట్టి మతాన్ని అంటగడతా ఉంటే ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా వర్క్ చేసుకోవాలి ఒకసారి ఆలోచించాలి. ఇదే పోలీస్ యాక్షన్ తీసుకోలేదు అంటారు, ఏదైనా ఒక స్టెప్ ఫార్వర్డ్ వేస్తే ఈ రకంగా మాట్లాడతారు. అంటే నేనేమంటానంటే కొంత పని మా డిపార్ట్మెంట్ చేసుకుని ఇవ్వాలి. అలాగని ఇప్పుడు అమాయకులను ఎవరిని కూడా మేము పడితే, ఇప్పుడు నేను ఒకటే మాట్లాడుతున్నానండి, ఇదే ఇప్పుడు ఎక్స్-సీఎం ఇప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి ఏదేదో మాట్లాడుతున్నారు, ట్వీట్లో ఏదో పడుతున్నారు, రేపు కూడా వస్తారు అంటున్నారు. నేను డైరెక్ట్ క్వశ్చన్ అండి, డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తి మాస్క్ అడిగిన పాపానికి నడి రోడ్డు మీద రెక్కలు విడిచి చొక్కా ఇప్పి కొట్టిన సందర్భం మర్చిపోయారా? మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి? ఆ రోజైతే భావ స్వేచ్ఛా ప్రకటన, ఆ రోజైతే అదే చంద్రబాబు నాయుడు గారు అమరావతి చూడటానికి వెళ్తే బస్సు మీద రాళ్ళు ఇసురుతూ ఉంటే ఆ రోజు ఎందుకు రాళ్ళు ఇసిరారంటే భావ స్వేచ్ఛా ప్రకటన అని మాట్లాడారు. అదే పోలీస్ డీజీపీ ఆఫీస్కి పక్కనే ఉన్న మా సెంట్రల్ ఆఫీస్ మీద దాడి చేస్తే మా కార్యకర్తలకి బీపీ వచ్చింది అన్నారు. ఇవన్నీ ఎక్స్-సీఎం మాట్లాడిన మాటలే కదా. ఈరోజు ఇప్పుడు అదే వరప్రసాద్ అని, మన రాజమండ్రిలో వరప్రసాద్ అని ఇసుక మాఫియా గురించి మాట్లాడితే పోలీస్ స్టేషన్లో కూర్చొని శిరోముండనం చేస్తే మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? దళిత నాయకుడు, ఆ రోజు దళితులు ఎందుకు శిరోముండనం చేశారు అని చెప్పి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు?